మరి సంఘమంతటికి కూడా ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనము ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటాం కదా. ఎన్నో ప్రార్థనలు ఎంతో ఏ విధంగా అంటే మన అవసరాలను బట్టి దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని మనం చేసే ప్రయత్నాలు విజయవంతంగా మరి సఫలమవ్వాలని దేవుని ఎంతగానో అడిగి ఉంటాం. అది మన కోసం మనం చేసుకున్నటువంటి ప్రార్థన. మనల్ని దేవుడు దీవించాలని, ఆశీర్వాదకరంగా మనం ఉండాలని మరి ఎంతో గొప్పగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వీలైతే కన్నీళ్ళు విడిచి కూడా ప్రార్థన మరి చేస్తూ ఉంటాం మన కుటుంబ క్షేమం కొరకు. అయితే మరి ఎప్పుడైనా మనల్ని బాధించిన వారిని బట్టి, లేకుంటే మనల్ని నిందించిన వారిని బట్టి, లేకుంటే మనకు శత్రువులుగా ఉన్న వారిని బట్టి వారి క్షేమం కోసం ప్రార్థన చేసావా? చెప్పాలి. సంఘమంతటికి ఇదే ప్రశ్న, ఇంకేంటో కాదు. ఏంటి? సంఘమంతటికి కూడా చెప్పాలి. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నప్పుడు, లేకుంటే ఎవరైనా మనల్ని నిందించినప్పుడు వారి క్షేమం కోసం, వారి బాగు కోసం ప్రార్థన చేసావా? మనల్ని కాదు కూడదని అని వెళ్ళిపోయిన వారి కోసం ప్రార్థన చేశారా ఎవరైనా? చెప్పాలి. మీ గుండెల మీద చేయి వేసుకొని నాకు దేవునికి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగుందా ప్రశ్న? కానీ జవాబు అయితే లేదు. జవాబు ఉందా? నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎన్నో ఆశీర్వాదాల కోసం, మన యొక్క స్థితి మెరుగవడానికి మరి ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. కానీ మన ఆత్మీయ స్థితి గురించి మనం ఆలోచించాలి. మన యొక్క ఆత్మీయ స్థితి ఎంతో మెరుగవ్వాలి. మరి ఇక లోకంలో ఉన్న వాటిని, లోకానుసారమైన వాటిని దేవుడు ప్రేమింపకుడి, అవి శాశ్వతమైనవి కావు, అవన్నీ కూడా ఒకరోజు గతించిపోయేవే అని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే మన యొక్క ఆత్మీయ స్థితి అది ఏమాత్రము కూడా గతించిపోయేది కాదు. కాబట్టి మనము అన్నిటికంటే ఉన్నతంగా మన యొక్క ఆత్మీయ స్థితిని కోనుకొనవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు దీన్నే అంటారన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నన్ను ప్రేమించాడు కాబట్టి, మరి దేవునికి మొరపెట్టాడు కాబట్టి మనల్ని ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని క్షమించాడు అంటే మన పాపములను ఆయన క్షమించాడు, మన తప్పులను, మన యొక్క అతిక్రమములను ఆయన క్షమించాడు. మనం ప్రార్థన చేస్తాం కదా, పరలోక ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా చేస్తామా? ఏం ప్రార్థన చేస్తాం? ఇదిగో మా యొక్క అపరాధములను క్షమించిన ప్రకారముగా మా ఇండ్ల అపరాధములకు చేసిన వారిని కూడా, అంటే మనం క్షమించకుండా ఎవరిని దేవునికి అడుగుతూ ఉన్నాం. అది కరెక్టేనా? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనమే వారిని క్షమించే విధంగా, మన ప్రార్థన ద్వారా వారిని రక్షించే విధంగా, ఎవరిని? మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బాధించిన వారిని, లేకుంటే మనం బాధించినటువంటి వారిని బట్టి మరి ప్రార్థించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదేవిధంగా మరి మనము ఆయనకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు బాహాటముగా ఆయనను సిలువ వేసేటువంటి వారు, దేవుని వాక్యానికి విరోధంగా పనిచేసి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి దేవుని యొక్క వాక్యాన్ని. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం బిగ్గరగా. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే, నిరంతరము ఆయన జీవం కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున, దేవుని వద్దకు ఎవరైతే మరి ఆయన రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నారో ఆయన ఏం చేస్తున్నాడట? వారి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి ఏం చేస్తున్నాడట? ప్రార్థన. దాన్నే అంటారు విజ్ఞాపన.
మన కొరకు మనం చేసుకుంటే అది కేవలం ప్రార్థన మాత్రమే. అదే మనం ఇతరుల కోసం చేస్తే అది విజ్ఞాపన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము కూడా విజ్ఞాపన చేస్తున్నాం. నిజంగా మనం విజ్ఞాపన చేయవలసినటువంటి వారు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన ఎవరిదో తెలుసా? చెప్పగలుగుతారా? మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన ఎవరిది? మొట్టమొదటి అంటే ఎవరు ఉంటారు? మొదటి ప్రజలే. ఎవరు? మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము. ఎవరి కొరకు విజ్ఞాపనం చేశాడు తెలుసా? ఎవరి కొరకు విజ్ఞాపనం చేశాడు? తనను కాదు, ఇదిగో నీతో నాకు సహవాసం వద్దు, నీతో కలిసి నేను జీవించలేను అని వదిలి వెళ్ళిపోయినటువంటి తన సోదరుని యొక్క కుమారుడైన లోతును బట్టి ఏం చేశాడు? ఆయన విజ్ఞాపన చేశాడు. ఎంతో ఉన్నతంగా. ఎంత గొప్ప విజ్ఞాపన అంటే నిజంగా అబ్రహాము చేసిన ఆ యొక్క విజ్ఞాపన, ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి యొక్క పాపం తీవ్రకరమైంది. ఇదిగో వారి యొక్క దుర్మార్గత భరించలేనంతగా ఉంది. ఆ యొక్క పాపము దేవునికి వినపడినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాలని భయంకరంగా నాశనం చేశాడు. ఇదిగో దుశ్శాంతములుగా, ఉదాహరణలుగా మరి నేటికి కూడా తెలిసి ఉండడానికి మనందరము కూడా ఇదిగో ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాల్లో ఏం జరిగింది ఏంటి? అక్కడ భూమి ఎంతగా మరి బీడు బారిపోయింది, కనీసం మొక్కలు కూడా మొలవడం లేదే. ఏంటి ఇటువంటి శాపం అని అనుకుంటే ఏం జరిగిందట? ఆ సొదొమ గొమొర పట్టణాన్ని, ఆ యొక్క సొదొమ గొమొర ఆ యొక్క ప్రజలు వారు చేసిన యొక్క పాపమునకు తగినట్టుగా మరి నేటికి దృష్టాంతములుగా, ఉదాహరణగా మనము చెప్పుకునే రీతిగా బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించాడు. ఆ యొక్క సొదొమ గొమొర పట్టణాలను దేవుడు నాశనము చేశాడు. అటువంటి నాశనము నుండి, ఎంత గొప్ప విషయం కదా! అటువంటి గొప్ప నాశనము నుండి ఎవరు రక్షింపబడ్డాడు? ఎవరు తప్పించబడ్డాడు? కేవలం లోతు కుటుంబం మాత్రమే తప్పించబడింది. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామమును స్తుతిద్దాం. ఎంతో ఉన్నతంగా నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆది కాండము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము దేవుని యొక్క వాక్యానికి మనం వద్దాం. పద్దెనిమిదవ అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 22వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదవండి. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండెను. అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండినడలా దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తెచ్చువాడు న్యాయము చేయడా అని మరి అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ మనుషులు అంటే దేవదూతలు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అబ్రహాం ఎక్కడున్నాడట? ఇంకా ఎక్కడున్నాడు? దేవుని యొక్క సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క సన్నిధి నుండి ఆయన వెళ్ళిపోలేదన్నమాట. ఏది జరిగినా జరగనీలే. ఏం జరిగితే మనకేం పట్టింది? మనకు అవసరం లేదు. ఇదిగో నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, ఇదిగో మేము చక్కగా హాయిగా ఉన్నాము కదా, ఇతరులతో ఏమైపోతే ఏమి అని అనుకోలేదు. పైగా తనను కాదుకూడదని వెన్నుకొని విన్నటువంటి లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ. ఇదిగో ఈ ప్రాంతాన్ని అంతా చూశాడు లోతు. వారు వేరైపోయేటప్పుడు ఏం చెప్పాడు? ఇదంతా చూసినప్పుడు ఆయనకు ఏ విధంగా ఉందట? పచ్చగా ఈ మైదానం అంతా కూడా ఎంత సస్యశ్యామలంగా ఉందో. అబ్రహాం ఏమో మమ్రే స్థలాలను ఎన్నుకున్నాడు, ఉన్నతమైన ఎత్తైన ప్రదేశాలు. ఇక లోతైనటువంటి ప్రాంతం, లోతైనటువంటి దిగువ ప్రాంతం, అది చూడడానికి ఏ విధంగా ఉందట?
సస్యశ్యామలంగా ఉంది, పచ్చగా అనిపించింది. కానీ ఎప్పుడో దేవుడు చెప్పాడు, చెప్పకనే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో దేవుని వాక్యం చూసినట్లయితే గొమొర్రా పొలాల్లో పండేటువంటి పంటలు ఇదిగో సొదొమ ద్రాక్షవల్లులు అవి చేదైనవి, దానికి ఉన్నటువంటి గిలలు చేదైనవి, దాని యొక్క ద్రాక్ష పండ్లు చేదైనవి, దాని ద్వారా వచ్చేటువంటి ద్రాక్షరసం అది క్రూర సర్పముల విషయం, నాగుపాముల యొక్క క్రూర విషయం అని దేవుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఎప్పుడో చెప్పాడు. 23వ వచనం దేవుని వాక్యం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, తర్వాత చదవండి. అయితే లోతుకు ఏ విధంగా అనిపించింది? ఆ యొక్క ప్రాంతం పచ్చగా అనిపించింది చూడడానికి. ఏ రోజైతే అబ్రహామును కాదు అనుకుని లోతు అడుగు వేశాడో అప్పటి నుండే ఆ యొక్క లోతు యొక్క మరి జీవితం పతనానికి అది దారి తీసింది. చూడడానికేమో పచ్చగా ఉంటుంది లోతు కళ్ళకి, అయితే ఆ యొక్క ఉన్నటువంటి పాపం భయంకరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇదిగో మహా దుర్మార్గులు. ఎంత దుర్మార్గులు అంటే లోతు ఇంటికి ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి దేవదూతలు లోతు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేశారు? లోతు వేడుకున్నాడు అన్నమాట, మీరు ఈ రాత్రికి నా ఇంట్లోనే ఉండి ఈ రాత్రి వెళ్ళబుచ్చండి, ఈ రాత్రి గడవనియండి, ఇదిగో నా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించండి అని చెప్పినప్పుడు మరి దేవదూతలు మనుషుల రూపంలో వచ్చారు. ఏమన్నారు? మీ ఇంటికి రామన్నారు. ఇదిగో బయటి మీ ఇంటి ముంగటినే వీధిలోనే ఉంటాము, కానీ ఏమన్నారు? రాత్రి ఇంట్లోనికి రామన్నారు. జాగ్రత్తగా గమనిద్దాం. ఆ యొక్క ఇంట్లోనికి వెళితే ఆ యొక్క ప్రజల పాపం ఏ విధంగా ఉందంటే, ఈ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి మనం ఆలోచించినట్లయితే వారికి ఉన్నటువంటి ఆ యొక్క పాపం కేవలం ఈ యొక్క లైంగిక ఇచ్చలు, శరీరానుసారమైనటువంటి ఆ యొక్క లైంగిక స్వభావం మాత్రమే కాదు. వారి గురించి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు రాస్తాడని, వారు సశరీరానులు అన్నమాట. అంటే ఒకే శరీరముతో ఉన్నటువంటి వారు, ఆ యొక్క పురుషులను మోహించేటువంటి వారు, స్త్రీలను మోహించేటువంటి వారు, అటువంటి భయంకరమైనటువంటి పాపములు వారు చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి మరణశిక్ష అని దేవుడు చెప్పాడు లేవి కాండములో, ధర్మశాస్త్రంలో. అయినప్పటికీ కూడా ఆ ప్రజలు ఏం చేశారు? దేవునికి ఆజ్ఞలు మర్చిపోయారు. ఇంకా యెహెజ్కేలు ప్రవక్త సెలవిస్తాడన్నమాట సొదొమ గొమొర్రా ప్రజల గురించి. దేవునికి వాక్యం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49-50 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏది అనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది తినుటకును, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండా ఉండెను చాలు. వీరి యొక్క పరిస్థితిని గురించి యెహెజ్కేలు ప్రవక్త చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఈ సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి, వారి యొక్క పాపము ఏంటి అంటే వారికి ఉన్నటువంటి ఆహార సమృద్ధే, వారికి ఉన్నటువంటి సుఖ స్థితియే, వారు అనుభవించేటువంటి సుఖ జీవితం, వారు అనుభవించిన యొక్క ప్రశాంత జీవితం, వారికి ఉన్నటువంటి సమృద్ధి, వారికి ఉన్నటువంటి ధనము, వారికి ఉన్నటువంటి వైభవం అంతా ఇంత కాదు, ఎంతో గొప్పది. అయితే వారికి ఉన్నటువంటి పాపం ఏంటో తెలుసా? వారు ఏమాత్రం కూడా దీనులను కనికరింపకుండా, బీదవారిని కటాక్షింపకుండా, వారికి సహాయం చేయకుండా ఏం చేస్తున్నారట? వారికై వారు మాత్రమే ఆ సుఖ శాంతులు అనుభవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాం ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారికి స్థితి ఏది కూడా తక్కువ కాలేదు. వారికి ఉన్నటువంటి స్థితిలో వారికి ఏది కూడా కొరత లేదు. అయితే ఏం చేయలేదు? కేవలం వారు చేసిన తప్పు ఏంటంటే దీనులకు సహాయం చేయలేదు, చేయి చాపినటువంటి వారికి సహాయం చేయలేదు, బీదలను కటాక్షించలేదు, పేదలను కనికరించలేదు. దేవుడు అంటాడు నిష్కలంకమైనటువంటి భక్తి ఏంటి అంటే ఇదిగో విధవరాండ్రులకు, అదేవిధంగా వారి యొక్క దిక్కులేనటువంటి వారికి, నిరాశ్రైన వారికి సహాయం చేయడమే, బీదలైనటువంటి వారిని కటాక్షించడమే. ఇదే కదా నేను కోరుకున్నటువంటి భక్తి అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నాడు? సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితి ఏంటంటే వారి యొక్క పాపం ఏంటి?
బీదలకు సహాయం చేయకుండా వారికి వారే సుఖశాంతులు అనుభవించి గర్వించారు. వారి యొక్క గర్వమే, వారికి ఉన్నటువంటి ఆహార సమృద్ధే. ఇదేంటిది? ఇది ఆశీర్వాదం కాదా? ఆహార సమృద్ధి ఉంటే ఇదిగో మనం గొప్పవారం అయితే అది ఆశీర్వాదం కాదా? దీవెన కాదా? ఇది దీవెనే, ఆశీర్వాదమే. ఎప్పుడు మరి దేవుని సన్నిధిలో మనం దీనులై బీదలను కటాక్షించేటువంటి స్థితి మనకు ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ యొక్క వాక్యం చదివినప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని మరి చూసినప్పుడు నిజంగా భయం వేస్తుంది అనమాట. అరే, మనం ఉంటే సరిపోదేమో, తప్పనిసరిగా మనము ఇతరులకు సహాయం చేయాలి. బీదల గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. అది కూడా ఆలోచించకపోతే అది కూడా పాపమే. దేవుడు మనకు ఇచ్చినప్పుడు, దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చినప్పుడు, ఆహార స్థితి సమృద్ధిగా కలగజేసినప్పుడు, ఇదిగో మనకి ఏ కొరత లేనప్పుడు మనం ఏం చేయాలట? కేవలం మనల్ని గురించి మాత్రమే ఆలోచించుకోనకుండా ఎవరి గురించి ఆలోచించాలట? లేని వారిని బట్టి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వీలైతే దేవుని యొక్క చిత్తమైతే ఒక నూతన పరిచర్య మన యొక్క సంఘంలో కూడా మనం ప్రారంభించాలి. లేనటువంటి వారిని కటాక్షించేటువంటి పరిస్థితి. మన లాక్డౌన్ సీజన్లో ఎంతో అద్భుతంగా మరి దైవ సేవకుల కుటుంబాలకు ఎటువంటి కొరత రానివ్వకుండా దేవుడు మన ద్వారా కదా, మన యొక్క సంఘం ద్వారా ఎంతో అద్భుతంగా 35 కుటుంబాలకు, ఎంతమందికి? 35 కుటుంబాలకు ఆహారాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మన గొప్పదనం ఏమాత్రం కూడా కాదు. నిజంగా దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఇవ్వగలుగుతామా? నిజంగా కొంతమంది తర్వాత కూడా కొంతమంది నాకు ఫోన్ చేశారన్నమాట. ఫోన్ చేసి ఈ విధంగా, అయ్యా పాస్టర్ గారు, అయ్యా నెహమ్యా, ఈ విధంగా పరిస్థితి ఉంది కుటుంబంలో, ఈ విధంగా ఏమైనా సహాయం చేయండి అంటే, తప్పనిసరిగా ఏదో దేవుడు నాకు సహాయం నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి నేను కూడా దాదాపు 5-6 మందికి వారి కుటుంబాలు మరి సహాయం చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలం గొప్పగా చెప్పుకునేది కాదు, ఏదో మాదిరికరంగా సంఘానికి తెలియజేసి మనందరము కూడా ఇటువంటి పరిచర్య మనం చేయవలసిన వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క సంఘంలోనే కూడా ఎంతోమంది మరి బీదలు లేదా ఉన్నారు. మరి అలాంటి వారిని బట్టి కూడా మనం వారికి సహాయం చేయబద్ధులమై ఉన్నాం. ఆదిమ సంఘంలో వారందరూ కూడా ఈ విధంగానే సమిష్టిగా వారి ఆస్తులు అమ్ముకుని ఏం చేశారు? వారికి పరిచర్య చేశారన్నమాట. ఇదే దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య. అయితే సొదొమ ప్రజలు ఏం చేశారంటే, వారికి ఉన్నటువంటి ఆహార సమృద్ధిని బట్టి, వారికి ఉన్నటువంటి సుఖ స్థితిని బట్టి ఏం చేశారట? గర్వించి దీనులను పట్టించుకోకుండా, పేదలకు సహాయం చేయకుండా వారికి వారే అనుభవించారు. ఇదే దేవునికి నచ్చలేదు. పైగా వారికి ఉన్నటువంటి పాపం అంతా ఇంత కాదు, ఆ యొక్క శరీరాశలకు లోనైపోయారు. దేవుని యొక్క దూతలు మనుషుల రూపంలో ఇదిగో లోతు ఇంటిని సమీపించినప్పుడు ఏం చేశారు? ఊరి ప్రజలందరూ కూడా లోతు ఇంటి మీద పడ్డారు. లోతు ఇంటి మీద పడి, మీ యొక్క ఇంటికి రాత్రి వచ్చిన వారిని బయటికి పంపిస్తే వారితో మా యొక్క కోరికలు తీర్చుకోవాలి. ఎంత గొప్ప భయంకరమైనటువంటి పాపం. లోతు అన్నాడు, అయ్యా అన్నలారా మీరు కనికరించండి. ఇదిగో పెళ్లి కానటువంటి కుమార్తెలు ఉన్నారు నా యొక్క ఇంట్లో, వారిని ఏమైనా మీరు తీసుకొని వెళ్ళండి. కానీ ఈ విధంగా దేవుని యొక్క మనుషులు నా ఇంటికి వచ్చారు, వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో, వారిని మాత్రం మీరు ఏమి చేయదు, వారికి ఏ అపాయం మీరు కలగచేయవద్దు అని చెప్పినప్పుడు ఏం చేశారు? వారు అన్నారట, మనం అంటాం కదా, వీడెవడో మన ఊరికే వచ్చి మనకే చెబుతున్నాడు అంటారు కదా, ఆహా లోతు వీడు పరదేశి, మన గ్రామానికి మన యొక్క ఊరికి వచ్చి మనకే తీర్పు తీరుస్తూ ఉన్నాడు, మనకే న్యాయం ఏంటో చెబుతూ ఉన్నాడు అని ఏం చేశారంటే, దొమ్మిగా అందరూ ఆ యొక్క ఇంటి మీద పడి ఏం చేశారంటే, వారి మీద పడ్డప్పుడు దేవుని యొక్క దూతలు లోతు కుటుంబాన్ని వెంటనే రక్షించాయి. ఉన్న సంగతిని తెలియజేశాయి. ఏం తెలియజేశాయి? లోతు అన్నాడట, తన యొక్క వారి యొక్క బంధువులతో, వారి యొక్క అల్లులతో చెప్పినప్పుడు ఏం చేశారంటే, వారు అనుకున్నారట అపహాస్యం చేస్తున్నాడేమో అని, ఏదో అంటారు కదా, ఎగతాళిగా చెబుతున్నాడేమో అని వారు లోతును త్రోసిపుచ్చారు. అయితే లోతు తన యొక్క భార్య, తన యొక్క కుమార్తెలను వెంట పెట్టుకొని మరి దేవుని యొక్క దూతలతో సహా మరి ఒక్కటేసారిగా దేవుని యొక్క దూతలు ఆ యొక్క గ్రామం వెలుపలకు తీసుకొని వెళ్ళడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అయితే ఆ యొక్క లోతు యొక్క భార్య ఆ యొక్క వెనక్కి తిరిగి దేవుడు ఏదైతే చెప్పాడో మీరు వెనక్కి తిరగకుండా మీరు వెళ్ళి ఏదైతే గ్రామానికి వెళ్ళాలనుకున్నా అక్కడికి వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని కాపాడతారు. అది కూడా మీరు ఇక్కడ నుండి ఎంత త్వరగా వెళితే అంత మిమ్మల్ని కాపాడుకుంటారు. ఇక్కడ ఉంటే మేము ఏమీ కూడా చేయలేం. ఈ విషయం అంతటిని కూడా దేవుడు అబ్రహాముతో మరి తెలియజేశాడు. అబ్రహాముకు ఇదిగో నేను చేసేటువంటి సంగతి అబ్రహాముకు తెలియచేయకుండా మానుకుంటానా? అబ్రహాముకు నేను తెలియజేస్తాను. దేవుడు అబ్రహాము ఎంత ఉన్నతంగా ఆయన చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనను బట్టి లోతును తప్పించాడు. లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు ఎంతో ఉన్నతంగా. నిజంగా మనం ప్రార్థన చేసి ఎవరైనా తప్పించగలుగుతున్నామా? ఎవరైనా కాపాడుతున్నామా? అంత ధైర్యం మనకుందా? లోతు నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అడ్డుగా నిలిచాడు. ప్రభువా, ఆ యొక్క ఊరిలో 50 మంది నీతిమంతులు ఉంటే వారిని ఆ దుష్టులతో కలిపి నువ్వు పాడు చేస్తావా, నాశనం చేస్తావా? అది నీకు దూరం అవును గాక. నా దేవుడు ఇటువంటి న్యాయం తీర్చడు కదా. ఇంకా 5 మంది తక్కువైతే, ఇంకా 10 మంది అందులో తక్కువైతే, చివరికి ఎంతమందికి 10 మంది ఉన్నా కానీ అంటే అంతమంది నీతిమంతులు దేవుని కనిపించడం లేదు ఆ యొక్క ఊరిలో. అయితే దేవుడు అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోతు నీతిమంతుడని భక్తుడిని యాకోబు ప్రస్తావిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అబ్రహాము చేసిన ప్రార్థన ద్వారా నీతిమంతుడని లోతును దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 పేతురు రాసిన పత్రిక 2:7 ఈ మాట రాయబడి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఎంతో ఉన్నతంగా అబ్రహాము లోతును బట్టి చేసిన విజ్ఞాపన లోతును ఎంతగానో కాపాడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో కూడా మనం చేసిన యొక్క ధైర్యం, అటువంటి స్థానం దేవుని వద్ద మనకుందా? జ్ఞాపకం చేసుకుందాం. ఏదో భక్తి చేస్తున్నాం, ప్రార్థన మన అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఏ విధంగా మనం దేవుని ఎదుట మనం నిలబడేటువంటి వారం, అటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప స్థానం, మనకున్నటువంటి ధైర్యం, అటువంటి భక్తి మనం చేయగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా ఎటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నాం, ఎటువంటి విజ్ఞాపన మనం ఇతరుల కోసం చేస్తూ ఉన్నాం. కనీసం మన గురించి మనం ఏమైనా చేసుకుంటున్నామా? మొదటి మాట కదా, మన గురించి మనం ఏమైనా మొదట ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇతరుల కోసం చేసేటువంటి దానికి ముందుగా మన గురించి మనం. అయితే దేవుడు అంటున్నాడు, నీ గురించి నువ్వు మాత్రమే కాదు, లేకుంటే ఈ లోకంలో నుండి ఆశీర్వాదాల గురించి మాత్రమే కాదు, కానీ నీ యొక్క ప్రార్థనలో ఇంకా ఒక మెట్టు ఎక్కి, ఇంకా నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి నీ యొక్క స్థితిని ఈ విధంగా ఇతరులను గురించి ప్రార్థన, ఇంకా నిన్ను బాధించిన వారి గురించి ప్రార్థన మనం చేసినట్లయితే, అటువంటి విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు ఎంతగానో నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అబ్రహామును దేవుడు దీవించాడు. అబ్రహామును గొప్ప గొప్ప సామంత రాజులు ఏమన్నారంటే, ఇదిగో నువ్వు మా మధ్యలో గొప్ప మహారాజుగా కనబడుతున్నావయ్యా అబ్రహాము. ఏంటి అబ్రహాం పరిస్థితి? ఏదో దేశం కాని దేశంలో అబ్రహాము స్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడో ఒక పరదేశిగా, ఒక కనీసం బ్రతుకు తెరువు కోసం అబ్రహాము వెళ్ళిపోయాడు. అయితే గొప్ప గొప్ప రాజులే అబ్రహామును ఏమంటున్నారు? మా మధ్యలో నీవు మహారాజుగా ఉంటూ ఉన్నావు. 5 మంది సామంత రాజులు అబ్రహామును పొగుడుతూ ఉన్నారు. నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నిజంగా ఎవరైనా మనల్ని పట్టుకొని అన్నారా? మనల్ని పట్టుకొని చెప్పారా? నిజంగా ఎంతో అద్భుతంగా మన యొక్క ఆత్మీయ స్థితిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మన యొక్క హృదయాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనం ఏ ప్రార్థన మనం చేస్తూ, ఎటువంటి విజ్ఞాపన చేస్తున్నాం, దేవుడు ఎంతో ఉన్నతంగా కోరుకుంటూ ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు గురించి విజ్ఞాపన చేశాడు. ఏ విధంగా విజ్ఞాపన చేశాడో తెలుసా? దేవుడు అన్నాడనమాట, ఆ యొక్క సీనాయి కొండ మీద 40 రాత్రులు 40 పగుళ్ళు దేవునితో గడుపుతూ ఉంటే ఇక
క్రింద కొండ దిగువనటువంటి ప్రజలు ఏమనుకున్నారు, ఇక మోషే తిరిగి వస్తాడో రాడు, 40 రోజులు అయిపోయింది. ఆ యొక్క అహరోనును పిలిపించారు. ఏం చేశారు, మనం తిరిగి ఎవరినైనా దేవునిగా ఏర్పరచుకోవాలి, పోయింది బంగారం మీకున్నటువంటి ఆ యొక్క ఉంగరాలు, ఉన్నటువంటి ఆ యొక్క చెవి పోగులు అన్నీ తీసి ఇవ్వండి, మీకున్నటువంటి దండలు, మీకున్నటువంటి బంగారు అంతా కూడా తీసి ఇవ్వండి. వాటిని ఏం చేయాలి, పోసి ఒక దూడను తయారు చేసి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఏం చేశారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దేవునికి కోపము విపరీతంగా రగులుకునింది. దేవుడా, మోషే నువ్వు తప్పుకుంటే ఒక్కసారిగా వీరందరినీ కూడా నేను అంతమొందిస్తాను, తిరిగి నీ ద్వారా నేను వేరొక తరాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానము చేశాను, మీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తానని. మోషే నువ్వు తప్పుకుంటే ఏమన్నాడు, మోషే అన్నాడా? మోషేని ఎన్నిసార్లు వీరు ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు చనిగారు కొనిగారు. మోషే ఏం చేశాడు, ఏమాత్రము కూడా ఒప్పుకోలేదు. దేవా, కనీసం నన్ను చూసి ఇదిగో ఈ ప్రజలను నువ్వు కాపాడాలి, నువ్వు ఈ ప్రజలను నాశనం చేస్తే ఇదిగో లోకమంతా చెప్పుకుంటుంది ఏమని, ఎక్కడో ఐగుప్తులనే వారిని చంపివేయచ్చు కదా, ఈ యొక్క కొండల్లోకి, ఈ యొక్క అరణ్యంలోనికి తీసుకొని వచ్చి ఇక్కడ చంపివేసేదని. ఏం చేశాడు మోషే, దేవునితో విజ్ఞాపన చేసుకున్నాడు తన యొక్క ప్రజల పక్షాన. దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క మహా కోపాన్ని ఏం చేసుకున్నాడు, చల్లార్చుకున్నాడు మోషే చేసిన విజ్ఞాపనను బట్టి. ఎంత గొప్ప విజ్ఞాపన, ఎంత గొప్ప ప్రార్థన మోషే చేస్తూ ఉన్నాడు. నిజంగా మన యొక్క జీవితంలో ప్రార్థన, విజ్ఞాపన ఏ విధంగా మనం చేస్తున్నాం? కేవలం మన అవసరాలను బట్టేనా, లేకుంటే మన యొక్క కుటుంబ క్షేమమును బట్టి మాత్రమేనా, మనం చేసే ప్రయత్నాలను బట్టి మాత్రమేనా చేస్తున్నాం? ఇరుగు పొరుగు వారి కోసం, నీ యొక్క స్నేహితులు, నీ యొక్క బంధువుల గురించి, ఇంకా నిన్ను నిందించిన వారిని బట్టి, నీ యొక్క శత్రువుల గురించి, నేను అవమానించినా సరే, ఇదిగో నిన్ను ఇబ్బంది పెట్టినా సరే, ఇదిగో నువ్వు కాదు అన్నప్పటికీ కూడా, లేకుంటే జ్ఞాపకం చేసుకుని ఇంకా ఒక మెట్టు, నేనేమైనా నా గతంలో ఎవరైనా దూషించానా, అవమానించానా, ఇబ్బంది పెట్టానా, తిట్టానా, కొట్టానా, వారి గురించి ఏ స్థితిలో ఉన్నారు? నిజంగా నేటి దినాన దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. కేవలం మనల్ని బట్టి మాత్రమే కాదు, కానీ ఇతరులను బట్టి. నిజంగా అబ్రహాము లోతుల విషయం ఆలోచిస్తే, లోతు ఏమీ కూడా లేదు. అబ్రహాము దేవుని మాట విని తన యొక్క ప్రాంతం వదిలి